నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెరపైకి మళ్లీ సాగునీటి సంఘాలు. ఈ రోజు భేటీ కానున్న మంత్రి ఉత్తమ్. ఓజీ కాదు, శ్రీ అని అరవండి. విజయవాడ బుక్ ఫెయిర్ లో పవన్. ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం. తెలంగాణలోని వాహనాలు 1.71 కోట్లు. విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్. సీఎం చంద్రబాబు సమీక్ష. సాగునీటి వినియోగ సంఘాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1997లో నాటి ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయగా 2014 జనవరి వరకు పనిచేశాయి. ఆ తరువాత వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సంఘాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. విధి విధానాలపై కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం అధ్యయనం చేస్తోంది. ప్రాథమిక నివేదికను ఇప్పటికే అందించిన బృందం ఈరోజు మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నట్లు సమాచారం. విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువతరం ఓజీ అని కాకుండా శ్రీ అని అరవాలంటూ వ్యాఖ్యానించారు. ఫ్యాన్స్ అందరికీ తనంటే ప్రాణమైతే తనకు మాత్రం పుస్తకాలంటే ప్రాణం అని తెలిపారు. పుస్తక పఠనమే తన బలమని, జ్ఞానమున్న సమాజం కావాలని తాను కలగంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో వాహనాల సంఖ్య 1.71 కోట్లు దాటింది. తెలంగాణ ఆవిర్భావం 2014 జూన్ 2 నాటికి 71.52 లక్షల వాహనాలుండగా 2024 డిసెంబర్ 30 నాటికి అంటే 10 ఏళ్ల 6 నెలల్లో అదనంగా దాదాపు 1 కోటి వాహనాలు వచ్చి చేరాయి. రాష్ట్ర జనాభా సుమారుగా 3.80 కోట్లు. అంటే రాష్ట్రంలో సగటున ప్రతి ఇద్దరిలో అటు ఇటుగా ఒకరికి వాహనం ఉన్నట్లుగా రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కిలోమీటర్ల పొడవున, విజయవాడలో రామవరప్పాడు రింగు నుంచి నిడమనూరు వరకు 4.70 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.